या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मात्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు చతుర్థంలో యోగించజాలడు, అలాగే కుజుడు కూడా 4లో యోగించజాలడు. కానీ బుధుడు మాత్రం యోగిస్తాడు ఈ 16 రోజులు కూడా. ఇక్కడ చతుర్థ స్థానం అనేటప్పటికీ దాన్ని సుఖస్థానం అంటారు, మాతృస్థానం అంటారు, విద్యస్థానం అంటారు. భూమి, గృహము, వాహనము, అట్లాగే మన స్వభావం, వీటినన్నింటినీ ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి మన స్వభావంలో ఈ సుఖాలన్నీ కూడా దూరం అయిపోతుంటాయి. తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో వీటన్నిటిలో వ్యతిరేకమైన ఫలితాలనే వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు కూడా సేమ్ అదే. కాబట్టి ఇక్కడ రాహుకేతువులు రాహువు కుజుడు కూడా వీళ్ళిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అంటే కార్లు కూడా పాత కొనేవాళ్ళు లేదా కొత్త షోరూమ్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన కాలముగా గోచరించట్లేదు. ఇక బుధుడు మాత్రం చతుర్థ స్థానంలో యోగకారకుడే అవుతాడు. వీళ్ళిద్దరూ అనుకూలించట్లేదు, కానీ కొంత దాని ప్రభావాన్ని, దుష్ప్రభావాన్ని నుంచి అక్కడే ఉన్నటువంటి బుధుడు కొంచెం తగ్గించి మీకు మామూలుగా కొంత అంత నడవకపోయినా కొంత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతవరకు నడిచే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు బుధుడు. ఇకపోతే పంచమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఏంటి? ఒకటి శని భగవానుడు, అలాగే రవి. ఇక శుక్రుడు ఇక్కడ 5వ స్థానంలో ఒక 25వ తారీఖు వరకు, అంటే 16 నుంచి 10 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన 6వ స్థానమైనటువంటి మేషంలోకి వచ్చి అక్కడ 6 రోజులు సంచారం చేస్తున్నారు. మొత్తం మీద 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి, శని 2 గ్రహాలు సంతానం మీద, విద్య విషయంలోనూ, గాయాల విషయంలోనూ, ఆరోగ్య విషయాల్లోనూ దెబ్బతీస్తూ ఉన్నారు. శని, రవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఉండి వాళ్ళిద్దరూ కొంచెం పిల్లల్ని, అదే సంతానాన్ని కొంచెం అశ్రద్ధ కానివ్వండి, లేకపోతే ఆటల మీద ఇది వ్యామోహం పెరగటం, పిల్లలు ఆటలంటే ఎక్కువ ఇష్టపడతారు కదండి, ఆ విధంగా గాయాలు తగిలించుకోవాలి. వాటిల్లో ఇబ్బంది పెడుతున్నప్పటికీ శుక్రుడు కాస్త ఆ మధ్యలో ఉండి 10 రోజుల పాటు వాళ్ళని కొంచెం అంతగా గాయాలు తగిలించుకోకుండా, విద్యలో అశ్రద్ధ చేయకుండా కొంత ఆయన కాపాడుతూ ఉంటాడు. తదుపరి 6 రోజులు మాత్రం మేషంలో సంచరించిన కాలంలో అక్కడ 6వ స్థానంలో ఆయన కూడా యోగించజాలడు. కాబట్టి అక్కడ కొద్దిగా జలుబు, దగ్గు ఇలాంటి చిన్నపాటి ఈ అనారోగ్య సమస్యలు, రుణాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. దూర బంధువులో, మిత్రుల్లో, చాలా కాలం చదువుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి కొంచెం వాళ్ళ ద్వారా దుర్వార్త వినడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఏదో జరిగిందని. అలాగే హఠాత్తుగా కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కలహాలు, పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది గురువు యొక్క సంచారం అష్టమంలో. అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం సింహంలో. ఇది వృత్తిపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన, ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు ప్రతివారు. కాబట్టి ఆ వృత్తిలో అనేక ఆటంకాలను కేతుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనకు వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్టయితే బుధుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు ఒక 10 రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు. ఇక ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి కేవలము 1.5 గ్రహం మాత్రమే మనకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు కొంచెం మరింత జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో అవసరమా కాదా అని చూసుకుని ఖర్చు పెట్టండి. అలాగే మాట విషయంలో కూడా
కొంచెం ఆలోచించి మాట్లాడుకున్నట్టయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వీరు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. చేసినట్టయితే కొంత శాంతిస్తాయి. కొంచెం అంత దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. శుభం భూయాత్.